తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా పేరు పొందినటువంటి కొన్ని సంస్థలు నిన్న ఈ ఎగ్జిట్ పోల్స్లో రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ అంచనా ప్రకారం ఎవరికి ఎన్ని ఓట్లు వస్తున్నాయి, ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్ వస్తుందని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఇచ్చినటువంటి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో అన్ని ఎగ్జిట్ పోల్స్లో కూడా అధికార పార్టీ కాంగ్రెస్దే పై చేయి ఉందని చెప్పుకోవాలి. అందరూ కూడా కాంగ్రెసే గెలుస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అది పర్సంటేజ్ 2, 3, 5 మధ్య వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా చివరిగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ఉప ఎన్నికలో గెలవబోతుందన్నట్టు కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా నిన్న చెప్పడం జరిగింది. ఒక మిషన్ చాణక్య మాత్రం కేవలం ఒక 2% కంటే కొంచెం ఎక్కువ, 2% కంటే ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కేవలం ఒకే ఒక మిషన్ చాణక్య అయితే చెప్పడం జరిగింది. మిగతా అన్ని సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ఉప ఎన్నికలో గెలుస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకసారి మనం